నిన్న నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నా కళ్ళారా, అది చెప్తాను. నిన్న నైట్ వర్షం పడుతుంది మామ. నా వర్క్ కంప్లీట్ చేసుకుని మాదాపూర్ నుంచి నేను జూబ్లీ హిల్స్ వెళ్తున్నా. సరే ఆకలి వేసింది, ఆ టైం ఎంత ఒకటి అవుతుంది. ఆ టైంలో ఫుడ్ ఎక్కడా లేదు. ఒకే ఒక చోట ఉంది మాదాపూర్లో. ఒక ఫ్యామిలీ వచ్చింది మామ. అంటే ఒక ఫ్యామిలీ కాదు, అది 2-3 జంటలు. చిన్న పాపని వర్షంలో పైన ఒక గుడ్డ కప్పుకుని తీసుకుని వచ్చి వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఆ పాపని ఇద్దరు చెరగొట్టి ఆ పాపని వర్షంలో తడుపుతా. ఎందుకు ఈ జనాలు ఇలా తయారవుతున్నారో నాకు అర్థం కాలేదు మామ. నాలెడ్జ్ సిటీ అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. అక్కడ కూడా అంతే, నైటు 11-12 అవుతుంది. వర్షం పడని, మంచు రాని, ఏమైనా జరగని చిన్న పిల్లని, మంచు బేబీని తీసుకుని బైక్ మీద ఎక్కించుకుని ఈ మొగుడు పెళ్ళాలి ఇద్దరు జలసా చేయడానికి వచ్చారు అక్కడికి. ఇప్పుడు నేను అంత చదివాను, నేను ఎంబీఏలు చదివాను, నేను పీజీలు చదివాను అంటారు కదా, అవసరం లేదు. ఆర్టీసీ బస్సులు వెనకాల లేదంటే ఏమన్నా టీవీలో అన్ని యాడ్లు వేసిన తర్వాత లాస్ట్లో ఒక యాడ్ వేస్తాడు. ఆ యాడ్ చూడండి, ఏందిరా అంటే కాండమ్స్ వాడండి, కొంచెం సేఫ్టీలు వాడండి అని. లిటరల్స్ ఎంత బాధ వేసిందంటే నాకు నిన్న నైట్ ఆ పాపను చూడంగానే. ఆ పాపకు పాపం కళ్ళెట్లా తెరుస్తుందో ఆగుతుంది, పైన ఒక పక్క నుంచి చినుకులు వర్షం పడుతుంది. ఈ జెన్జీ జనరేషన్ పెళ్లిళ్ళు చేసుకుంటారు, 23 సంవత్సరాలకి 24 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆత్రంలో అంటారు, ఒక ఊపు ఉంటుంది కదా పెళ్లి చేసుకోగానే పిల్లలు కనాలని, ఆ ఊపిలో పిల్లలు కంటారు. మొత్తం అన్ని చేసిన తర్వాత మేము అన్ని చూసారా బాబు, ఇంకా మాకంటే ఒక బాధ్యత కావాలి అని పిల్లలు కనండి. అంతేగాని వాళ్ళని కనేసి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి ఈ వర్షాకాలంలో వాళ్ళని బయటికి తిప్పి చూసే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఇలాంటి చిల్లర వ్యవహారాలు అయితే చేయొద్దు.